ఆల్రెడీ పుష్ప 2 ఆ లేడీ గెటప్ అనేది ఆల్రెడీ చూసాం మనము ట్రైలర్లో ట్రైలర్ రాకముందే మనకు తెలుసు అది ఎలా ఉంటుంది అనేది కూడా. ఆ లేడీ గెటప్ ఒకటే కాదు, ఇక్కడ చాలా మన ట్రైలర్ చూసాం కదా, చాలా గెటప్లు అంటూ వచ్చినాయి. ప్రతి ఒక్క గెటప్ తన సీరియస్గా తన ఉండే రోల్ని కంటెంట్గా చేసే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది బ్రో. మరి 1000 కోట్లు బడ్జెట్ అదే మార్కెటింగ్ అయితే జరిగింది, దాన్ని దాటిదంటారా? 100% దాటే ఛాన్సెస్ అయితే 99.99% ఉన్నాయి బ్రో. కొంచెం స్టోరీ అటు ఇటు అయితే తప్ప పోయే ఛాన్స్ లేదు, కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నాం మేము కూడా. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి? రిలీజ్ ఈవెంట్లో నాకు తెలిసినంత వరకు అప్పుడెప్పుడు ఆంధ్ర వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చారంట లక్షల్లో జనాలు. ఇప్పుడు మళ్ళీ మన సౌత్ యాక్టర్ అల్లు అర్జున్కి మాత్రమే వచ్చారు నాకు తెలిసినంత. అది ఇక్కడ కూడా కాదు కదా, బీహార్లో కదా, అదే హిందీ ఆడియన్స్, నేను అదే చెప్తున్నా కదా, బీహార్లో వచ్చారు. ఇక్కడ మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాదు, నాకు తెలిసినంత రాలేదు. పర్మిషన్ ఇచ్చింటే ఈడే వచ్చేవాళ్ళు. మరి పుష్ప 1 సమంత వల్ల హిట్ అయింది అంటారు చాలా మంది. సమంత వల్ల ఓన్లీ సాంగ్ మాత్రమే కదా, దాని వల్లే మరి అందరు చెప్తున్నారు. మరి దీన్ని ఇప్పుడు వచ్చి శ్రీలీల వల్ల అంటారు, లేకపోతే కంటెంట్ బాగుందని చేస్తారు? సినిమా అనేది ఒక్క సాంగ్ వల్ల ఒక సీన్ వల్ల కాదు, కంటెంట్ బాగుంటేనే హిట్ అవుతుంది. కంటెంట్ లేకుండా ఎంత పెద్ద హీరో అయినా సరే, ఎంత చిన్న హీరో అయినా సరే వెళ్ళిపోతుంది కంటెంట్. మరి చాలా మంది మన ఆహాలో బాలయ్య ముందు యాటిట్యూడ్ చూపించారు అల్లు అర్జున్ అంటున్నారు, మీ ఫీలింగ్ అండి? యాటిట్యూడ్ ఏముంది, తన ఉండే మ్యానరిజమే అదే కదా. తను కూర్చొనే సిట్టింగ్ అదే, తను మాట్లాడే విధానము అదే. బాలయ్య రెస్పెక్ట్ ఇవ్వలేదా? తను చూపించిన ఫోటో పవన్ కళ్యాణ్ చూపించారు, ప్రభాస్ చూపించారు, వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చా మాట్లాడగా. రెస్పెక్ట్ లేకుండా అయితే ఏం మాట్లాడలేదు కదా. అందులో యాటిట్యూడ్ ఏముంది, తన మ్యానరిజం తనకు ఉంది అంతే కదా. రామ్ చరణ్ ట్రైలర్ చూసారా? రామ్ చరణ్ చూసాం బాగా, గేమ్ చేంజర్ అట్లా అండ్ బాగా అనిపించింది. రెండు పోటీగా ఏది గెలుస్తారు? పోటీ ఆడుంది బ్రో. పోటీ ఉండే విషయం యాక్ చెప్పండి. దానికి దీనికి ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 10 days గ్యాప్. 10 days లో 1 month మ్యాక్సిమం 1 month గ్యాప్ లో పోటీ ఎలా అంటారు మీరు? అది చెప్పండి ఫస్ట్. సరే, దేనికి ఎక్కువ బడ్జెట్ వస్తారండి? అది చెప్పలేం. కంటెంట్ బాగుంటే దేనికన్నా, కంటెంట్ ని బట్టే బడ్జెట్ కూడా, కంటెంట్ బట్టే సినిమా కూడా హిట్ అవుతుంది. మరి ఏపీ తెలంగాణలో సినిమా ఆడదంటున్నారు, వాడెవడో ఒకడు అన్నాడని ఎలా బ్రో? వాడెవడో యాంటీ గార్డ్ అన్నాడు. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఎవరు అనలేదు. వాడు యాంటీ ఫ్యాన్ చూడను అంటాడు. తను కూడా సినిమా చూస్తాడు 100%. తను కూడా సినిమా చూస్తాడు, దాంట్లో కంటెంట్ ఉందా లేదని తనే కూడా చెప్పాల్సిండేది. తను కూడా చూస్తాడు, తన డబ్బులు కూడా బడ్జెట్లో కల్పించట్టే కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ట్రైలర్లో రష్మిక వచ్చిందా? రష్మిక కాల్ చేసుకొని ఇలా అన్నాడు, అది సూపర్ గా ఉంది. ఇక ట్రై చేసావు అయితే? నేను ట్రై చేయలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకేం నచ్చింది ట్రైలర్ లో? ఇంకా డైలాగులు బాగున్నాయి అన్న. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు. అది ఇంకా డైలాగ్ సూపర్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు రికార్డ్స్ ఎలా ఉండబోతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో? ఉంటాయి, ఇంటర్నేషనల్ కష్టంగా ఉంటాయి. ఇంకా పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకా ట్రైలర్ బాగుందా బాగాలేదు? సూపర్ నా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంటే ట్రోల్ చేస్తున్నారు కదా. సీలీలో ఏడా కనపడింది, ఒక్కసారి కనపడింది అంతే. ఇలా ఉంటది ఇలా. అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు? అల్లు అర్జున్ ఫస్ట్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా ఎక్సలెంట్ అంటాడు, సూపర్ గా. ఇంకా అల్లు అర్జున్ శ్రీలీల అయితే డాన్సర్లు ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ ఓకే ఓకే. అది పుష్ప 1 లో సమంతతో అల్లు అర్జున్ చేస్తారు కదా, ఇది కూడా అలానే ఉంటుంది, సేమ్ టు సేమ్ సూపర్ గా ఉంటుంది. అట్లా అంటే కలెక్షన్ చూసుకుంటే ఎంత కొడుతుంది అనుకుంటున్నారు? 2000 అనుకుంటున్నా. అంటే బాహుబలి రికార్డ్ బ్రేక్ అవ్వచ్చు, ఏమో చెప్పలేం. అట్లా సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, బాగుండాలా. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్? నేను మామూలుగా అయితే ఎన్టీఆర్ ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాన్. మొన్న నంద్యాలకు వచ్చిలా, అప్పటి నుంచి ఇంకా అందుకే సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్? ఫుల్ సపోర్ట్.